ఆ సందడి మామూలుగా ఉండదు. ఒక నెల రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. వివాహ వేదిక, భోజనాలు, షాపింగ్ అంటూ బోలెడంత తతంగా ఉంటుంది. బంధువులంతా వారం రోజుల ముందే పెళ్లి ఇంటికి చేరిపోయి అన్ని పనులు చక్కబెడుతూ ఉంటారు. ఇలా సంబరం అంబరాన్నంటేలా ఘనంగా వివాహ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక తల్లిదండ్రుల సంతోషం గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. పిల్లల కన్నా వారే ఎక్కువగా సంతోషంగా ఉంటారు. కానీ అందరి తలరాత ఇలానే రాసిపెట్టడు ఆ దేవుడు. మన చుట్టూ సమాజంలో ఎంతోమంది అనాథలు కూడా ఉంటారు. వారికి కూడా తమ వివాహం ఘనంగా చేసుకోవాలని ఉంటుంది. బంధువులు అంతా రావాలని ఉంటుంది. మరి వారి పరిస్థితి ఏంటి? అలాంటి వారికి మేమున్నామని ముందుకొచ్చి ఘనంగా వివాహ వేడుక చేసింది కరీంనగర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ. అంతేకాదు, జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు వివాహ వేడుకలో పాల్గొని ఆ అనాథ పెళ్లికి పెళ్లి పెద్దలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ పెళ్లి కూతురుగా ముస్తాబై కూర్చున్న అమ్మాయి పేరు మౌనిక. ఈమె పెద్దపల్లి జిల్లాకు చెందినది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు 2017లో మరణించారు. అలాగే మౌనికకు మరో 3 తోబుట్టువులు ఉన్నారు. వారు కూడా ఆడపిల్లలే. తల్లిదండ్రుల మరణంతో వీరంతా అనాథలయ్యారు. దీంతో వీరిని జిల్లా బాలల పరిరక్షణ పథకం విభాగం అధికారులు చేరదీసి బాల సదనంలో చేర్పించారు. వారి ఆలనా పాలన అంతా వారే చూసుకున్నారు. వీరందరిలో మౌనికే పెద్దది. పైగా తను ఇంటర్ తర్వాత MPHW కోర్స్ చేసింది. ప్రస్తుతం మౌనిక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నర్సింగ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అయితే ఇంటర్న్షిప్ చేసే సమయంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయి తేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం యువతి బాలసదనం అధికారులకు చెప్పడంతో యువకుడితో మాట్లాడారు. ఆ యువకుడు కూడా మౌనికను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనని చెప్పాడు. ఇక సాయి తేజ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పెళ్లి నిశ్చయించారు. మరి వివాహం అంటే మామూలు విషయం కాదు. పైగా అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. దీంతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులే సొంతంగా డబ్బులు సమకూర్చి వివాహ వేడుక కార్యక్రమాన్ని భుజానెత్తుకున్నారు. వారంతా మౌనికకు ఆభరణాలు, సామాగ్రి అందించారు. అలా కరీంనగర్ కళాభారతిలో ఆదివారం మౌనిక, సాయి తేజల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక పెళ్లి పెద్దలుగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముందుండి ఈ వేడుకను జరిపించారు. అలాగే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెళ్లికి సాయం అందించడంతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులకు భోజనం ఏర్పాట్లు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. మౌనిక వివాహానికి జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, జిల్లా యంత్రాంగం అంతా, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, కొంతమంది NGO నాయకులు, ఇలా వివిధ శాఖల అధికారులు అందరూ పెద్ద ఎత్తున సాయం అందించారు. ఆల్మోస్ట్ 5 days లో ఇస్తారు. అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకుని కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంత గ్రాండ్ గా ఎట్లా జరిగిందమ్మ పెళ్లి? మా మేడం సంతోషంగా జరిగించారు. వాళ్ళు తలా ఒక పని చేస్తారు. అనాథ యువతి మౌనికకు జిల్లా యంత్రాంగం తరఫున తన ఆధ్వర్యంలో వివాహం జరిపించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మౌనికకు 3 చెల్లెలు ఉన్నారని, వాళ్లకు అమ్మా నాన్న లేరని కలెక్టర్ తెలిపారు. మౌనిక నర్సింగ్ వరకు చదివి ప్రయోజకురాలుగా మారిందని, ఆమెను మరింత ఉన్నత చదువులు చదివించాలని సాయి తేజ వారి కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేశామని తెలిపారు. మౌనిక చెల్లెలు కూడా బాగా చదివించాలని కోరామని పేర్కొన్నారు. వారు కూడా తమ రిక్వెస్ట్కు సానుకూలంగా స్పందించారని తెలిపారు. మౌనిక మరియు సాయి తేజకి పెళ్లి చేపిస్తున్నాము. మౌనికతో పాటు తనకి 3 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము.
మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సో సాయి తేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు, ముఖ్యంగా గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత TNGOs తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అంటే ఎవరు లేరు అని అనుకోవద్దు, మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమ భావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ సందర్భంలో మౌనికకి సాయి తేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే అనాథలు ఎవరూ లేరని బెంగ పెట్టుకోవద్దని, ప్రభుత్వం నిరంతరం తోడుగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అనాథ యువతికి వివాహాన్ని దాతల సహకారంతో జరిపించడం అభినందనీయమని తెలిపారు. జిల్లా కలెక్టర్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలా మంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది, అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము. అదేవిధంగా మౌనికకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించారని చెప్పినారు. మరి అదేవిధంగా ఈ జంట కూడా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఇళ్ళవేళలా తోడుగా ఉంటుంది, వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ మరోసారి పత్రికాముఖంగా వాళ్ళకు వివాహాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఏ ఆడపిల్లకు జరగనంత అంగరంగ వైభవంగా మౌనిక పెళ్లి కలెక్టర్ సమక్షంలో జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబితా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ దగ్గరుండి తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చారని తెలిపారు. వివాహ వేడుకకు జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, NGO ప్రతినిధులు, గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్, డాక్టర్లు, వివిధ శాఖల అధికారులు అనేక మంది ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. నా పేరు సంక్షేమ ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసదనంలో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్నటువంటి అమ్మాయి ఆమె పుట్టిన తర్వాత నుంచి చిన్న వయసులోనే మా హోమ్లో జాయిన్ కావడం జరిగింది. మా తరఫున మేము ECPS స్కీమ్ కింద పిల్లలకి ఎవరికైతే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారో వారిని మేము హోమ్లో ఉంచుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళ బాగోగులు ఉండడం జరుగుతుంది. అట్లా కాకుండా వేరే వాళ్ళకైతే మనం స్పాన్సర్షిప్ కింద డబ్బులు ఇచ్చి బయట చదివించడం జరుగుతుంది. ఈ అమ్మాయి ప్రస్తుతం మన పెళ్లి జరుగుతున్న అమ్మాయి మన హోమ్లోనే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 10th క్లాస్ వచ్చేసరికి మన బాలసదనంలోనే పెరగడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి ANM కోర్స్ చేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో మన గవర్నమెంట్ నిర్వహించబడుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ప్రస్తుతం ఆ అమ్మాయికి తన తరఫున ఎవరు లేరు కాబట్టి జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా శిశు సంక్షేమ శాఖ, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు
అటువంటి అంటే అమ్మాయి తరఫున పూర్తి బాధ్యతలు తీసుకొని తల్లిగారి బాధ్యతలు పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము జిల్లా సంక్షేమ శాఖ తీసుకొని ఆ అమ్మాయిని మరి మంత్రి వాస్తవ్యుడైన సాయి తేజ అనే అబ్బాయికి ఇచ్చి ఈరోజు వివాహం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలా మంది పెద్దలు సహకరించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనసుతో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ నుంచి కోర్టు నుంచి కూడా జడ్జి గారు మిగతా వారందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమకూర్చడంలో, అదేవిధంగా టీఎన్జిఓస్, తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి ఆమె ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగారి తరపున ఏదైతే చేస్తామో అవన్నీ సమకూర్చడానికి వీళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా మనకు ఎమ్మెల్యే గారు కూడా వీరికి ప్రొవిజన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి. వీళ్ళు కాకుండా డాక్టర్ గారు మనకు అమ్మాయికి పుస్తక మట్టలు ఇవ్వడం కానీ ఇంకా చాలామంది అన్ని ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ తలా ఒక చేయి అందరూ కూడా ఆర్థిక సహాయం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మా సిడిపోస్ కానీ మా అన్ని వింగ్స్ సంబంధించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ చేయుత ఎవరికి తగ్గ స్థాయిలో వారు చేయుతను అందించి మా ఐసీపీఎస్ వింగ్ కానీ సఖీ కానీ డీహబ్ కానీ పోషణ అభియాన్ కానీ సిడిపోస్ ప్రతి ఒక్కరు సహాయం చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషిస్తూ ఏ ఆడపిల్లకి జరగనంత వైభవంగా ఈ అమ్మాయికి మేము పెళ్లి, హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసి ఈరోజు ఆ అమ్మాయికి చక్కగా వైభవంగా పెళ్లి చేసి ఆమెను అత్తగారింటికి పంపించడము జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ నిర్వహణలో మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి, మా అదనపు కలెక్టర్ గారికి, మా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ అమ్మాయి అబ్బాయి కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకునే శాఖ మాది కాబట్టి ఈ అమ్మాయిని మా తరపున సురక్షితంగా ఉండేలాగా దీవించాలని కోరుకుంటూ అందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తంగా ఒక అనాథ అమ్మాయి పెళ్లిని ఇంత ఘనంగా నిర్వహించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్, ఎమ్మెల్యే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను అభినందిస్తున్నారు. ఇలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్న అనాథ అమ్మాయిల వివాహాలు జరిపించి వారికి తల్లిదండ్రులు లేని లోటును తీర్చాలని కోరుతున్నారు. అప్పుడే వారికి మేం అనాథలం కాదనే భరోసా దక్కుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.